హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నారు. పౌలు గారు 3 యాత్రలు చేశారు. సువార్త యాత్రలు తన జీవితంలో 3 జరిగించారు. 2వ యాత్రలో కొరింథీ పట్టణానికి వెళ్ళి అక్కడ దాదాపు 18 నెలలు ఉండి సువార్త ప్రకటించి అట్టింగా ప్రిస్కిల్లా వీరందరితో కలిసి అక్కడ సువార్త ప్రకటించి ఒక మంచి సంఘాన్ని స్థాపించడం జరిగింది. హల్లెలూయా. సంఘం స్థాపించిన తరువాత అతను ఇంకా కొన్ని ప్రాంతాలు వెళ్ళి తర్వాత తన యొక్క 2వ యాత్ర ముగించుకున్నాడు. మరలా 3వ యాత్ర ప్రారంభించి ఎఫెసుకు వెళ్ళాడు. ఎఫెసులో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఈ కొరింథీలో ఉన్న సంఘస్థులు కొన్ని ఉత్తరాలు రాశారు. కొరింథీలో ఉన్న సంఘంలో కొన్ని భేదాలు వచ్చాయి. ఎందుకంటే అందరూ కూడా యూదులు కాదు. కొందరు యూదులు ఉన్నారు, కొందరు అన్యజనులు ఉన్నారు. కనుక సంఘంలో రకరకాలైన భేదాలు వచ్చినాయి. కొరింథీ సంఘములో చెప్తున్న ప్రశ్నలకు జవాబు చాలా ఉంటాయి. ఒక చంటి బిడ్డ దగ్గర నుండి మొదలుపెట్టి రక్షణ గురించి, బాప్తిస్మం గురించి, ఆత్మ గురించి, శారీరక విషయాల గురించి, తర్వాత విగ్రహారాధన గురించి, తర్వాత అర్పించిన దాని గురించి, దేవుని గురించి, విశ్వాసం గురించి, అవిశ్వాసం గురించి, దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు, దేవుని రాజ్యానికి వెళ్ళని వారు ఎవరు, తీర్పు ఎలా ఉంటుంది, ఎత్తబడుట ఎలా ఉంటుంది, ఎలాగ ఎత్తబడతాం, శరీరం ఎలా మారుతుంది, దేవుని రాజ్యానికి వారసులు ఎలాగవుతాం, ఇవన్నీ కూడా చాలా విషయాలు కొరింథీ పత్రికలో పౌలు గారు పొందుపరిచి పంపించారు. ఎఫెసులో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు 3వ యాత్రలో ఆయన ఒక ఉత్తరం రాసి ఈ కొరింథీ సంఘానికి పంపించాడు. పంపుతూ అతను పలుకుతున్న మాటలు ఏంటంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఎలా మాట్లాడలేకపోతున్నాను నేను? ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను మీతోటి. మనం ఆత్మ సంబంధం అయినప్పుడు ఏ విషయాలు మాట్లాడుకుంటాం? ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటాం కదా. కానీ పౌలు గారు తన కట్టిన సంఘ బిడ్డల కొరకు రాస్తున్నాడు. ఎందుకని? సంఘంలో భేదాలు వచ్చినాయి, సంఘంలో రకరకాల ఆలోచనలు వచ్చినాయి, సంఘాల్లో రకరకాలైన ఆచారాలు వచ్చేసినాయి, సంఘాల్లో భేదాలు వచ్చేసినాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మిమ్ములను ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎలా మాట్లాడవలసి వస్తుంది? ఎందుకు? కారణం ఏంటంటే, శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చెను. ఎలా మాట్లాడుతున్నాను నేను? శరీర సంబంధులను మాట్లాడుతున్నాను. 2, మీరు పసిబిడ్డలని మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధమైన బిడ్డలని, లేకపోతే ప్రభులో మీరు బలమైన వారని నేను మాట్లాడలేకపోతున్నాను. కారణాలు ఏంటంటే, మీరు అలాగున్నారు, మీ పనులు అలాగున్నాయి, మీ యొక్క ఆరాధన అలాగుంది, మీ పద్ధతులు అలాగున్నాయి, మీ ఆచారాలు అలాగున్నాయి. నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. ఆత్మ సంబంధమైన విషయాన్ని మీకు బోధించాను, శారీరక సంబంధాల మీద మనసు పెట్టారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద ధ్యానం పెట్టకుండా శారీరక సంబంధంగా జీవిస్తున్నారు కనుక మీతో నేను శారీరకంగానే మాట్లాడవలసి వస్తుంది. చంటి బిడ్డలని మాట్లాడుతున్నాను ఇక్కడ అంటున్నాడు. పసిబిడ్డల వలే నేను మీతో మాట్లాడవలసి వచ్చింది. చూడండి 2వ వచనం అంటున్నాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని. ఎప్పుడైతే నేను సంఘాన్ని కట్టానో, ఎప్పుడైతే మీ మధ్య 18 నెలలు ఉండి సువార్త ప్రకటించానో, అప్పుడు ఎలా మాట్లాడానంటే, మీతో ఒక చంటి బిడ్డలతో మాట్లాడమే
కాదు, పాలతో పెంచాను, బలమైన ఆహారం పెట్టలేకపోయాను. పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేను. మీరింకనూ శరీర సంబంధులై యుండుట వలన ఇప్పుడును కొన్ని సంవత్సరాలు అయిపోయింది, రక్షణ పొందారు, సంఘం కట్టబడింది, ఆరాధన జరుగుతుంది, దేవుల్లో బలపడుతున్నారు. అయినను వారు ఎలా ఉన్నారంటే ఎదుగుదల లేదు. వారిలో ఏమి లేదు, ఎదుగుదల లేదు. ఎదిగే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు ఏం చేస్తారు? ఎదుగుతున్నాడు, మనం ఏం చేస్తాం? పాలుతో పాటు చెప్పండి పెరిగే కొలిది వారి సెర్లక్ అంటాం, సెర్లక్ అయిన తర్వాత ఏమో అన్నం పెడతాం, అన్నం అయిపోయిన తర్వాత ఏమో మాంసం పెడతారు కదా. పిల్లలు పెరిగే కొలిది వారికి ఆహారాన్ని మనం పెంచుతాం, ఒకటి పాలుతో పెంచాం. పౌలు గారు అంటున్నాడు, మీరు పాలు తాగినట్టే ఉన్నారు, మీకు అన్నం పెట్టలేకపోయాను, అయితే మీరు పాలు తాగేవారు ఉన్నారు. ఈ పాలు తాగేవారిగా ఉండడమే కాదు, ఇప్పుడు కూడా ఎప్పుడు మీరు పెద్దవారు అయ్యారు, బలపరచబడ్డారు, మీరు సంఘంగా అయ్యారు, రక్షణ పొందారు, ప్రభులో కొనసాగుతున్నారు. అయినను ఇప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారంటే అక్కడ అంటున్నాడు చూడండి, ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఎలా ఉన్నారంట? ఇప్పుడు కూడా. ఈ విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం బలహీనులుగా ఉన్నామా, బలవంతులుగా ఉన్నామా? పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు 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 ప్రస్తుత కాలం కూడా మీరు బలహీనంగా ఉన్నారు. బలవంతులు అనుకున్నాను, నేను బలంగా ఉంటారనుకున్నాను, ఆత్మ సంబంధంగా ఉంటారనుకున్నాను. కానీ మీరు ఎలా ఉన్నారు తెలిసిన? బలహీనంగా ఉన్నారు. పాలు తాగేవారిగా ఉన్నారు, కానీ అన్నం తినేవారిగా లేరు, బలవంతులుగా లేరు, శక్తివంతులుగా లేరు. ఎలా ఉన్నారంటే బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలం కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిని మనం ఆలోచన చేసుకోవాలి. ఒక విశ్వాసి దేవునిలో అనుదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఒక చెట్టును నాటడం అంటే దానికి నీళ్లు పోస్తూ ఉంటే అది ఏమవుతుంది? రోజు రోజు పెరుగుతూ ఉంటుంది, సెంటిమీటర్లు కూడా పెరుగుతూ ఉంటారు. కానీ ప్రభులో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉండాలి? మనం కూడా పెరుగుతూ ఉండాలి, ఆత్మ సంబంధులుగా మారాలి. శారీరక సంబంధంగా ఉండడానికి వీలు లేదు. యేసు ప్రభువారు ఆయన అంటాడు, పేతురు, యోహాను, యాకోబుతో యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మీరు సాధువులో ప్రవేశింపకుండానట్లు మెరుగుగాని ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమైంది. శరీరం ఏమైంది? బలహీనం. ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే, శరీరం బలహీనమైనది. కనుక మనము సాధువులో ప్రవేశింపకుండా ఉండాలి అంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయాలంటే మన బలవంతులుగా మారాలి. మన బలహీనులమే, కానీ ఎప్పుడు బలహీనులుగా ఉండకూడదు. ఇప్పుడు కూడా మీరు బలహీనంగానే ఉన్నారంటే ఎంత భయంకరం. బిడ్డకు మన ఆహారం పెడుతున్నా కానీ పెరుగుతులేదనుకోండి, ఏమంటాం మన బిడ్డలు? ఏమంటాం చెప్పండి? ఏమంటాం? పొట్టుదంటామా లేదా? మరగుజ్జు అంటారు. కరెక్ట్, మరగుజ్జు. ఎంత తిన్నా, ఎంత పెంచుదామని ప్రయత్నం చేసినా, ఎన్ని మెడిసిన్ ఇచ్చినా ఆ యొక్క పెరగకుండా మరగుజ్జులా ఉండిపోతారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభువులో కొనసాగుతున్నాం. దేవుని శక్తి ఏంటో తెలుసును, దేవుని వాక్యం ఏంటో తెలుసును, ఆరాధన అంటే ఏంటో తెలుసుని, అన్ని తెలిసినా కూడా బలహీనంగా ఉన్నామంటే ఎంత భయంకరం చేసి. పౌలు గారు ఎంత బాధతో రాసి ఉంటాడు ఈ మాట. ఇప్పుడు కూడా మీరు బలహీనులు కారా? బలహీనులు. యేసు ప్రభువారు మన కొరకు బలహీనతను గుర్తించాడు. రామపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అంటాడు, 50 అనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీన కొరకు చనిపోయిన. హల్లెలూయా. మా యేసు ప్రభువారి యుక్త కాలంలోనే మన బలహీనులుగా ఉండగానే యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు. మన బలహీనమనే ప్రాణం పెట్టాడు. తెలుసునా? యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసునా? మనం ఇంకా బలహీనంగా ఉండగానే ఆయన ప్రాణం పెట్టాడు, మనం బలవంతులుగా ఉండాలి. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్త మన కొరకు పంపించాడు. ఈ ఆదరణకర్త కూడా మనకి ఏం చేస్తున్నాడంట? రామపత్రిక 8:26 వచ్చింది. రామపత్రిక 8:26లో ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు?
అటువలే ఆత్మయు, రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన బలహీనతను చూచి మనకి ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. మన బలహీనతను ఎరిగిన దేవుడు ఆయన యుక్త కాలంలో మన బలవంతులు కావాలని ప్రాణమే పెట్టాడు యేసు ప్రభువారు. తరువాత ఆయన మన బలహీనతను వహించుకున్నాడంట. మత్తయి సువార్త 8:17 రాయబడింది. ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగమును భరించెను. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మన బలహీనత ఏం చేశాడంట? వహించుకున్నాడు. ఆయన తీసుకున్నాడు, మన బలవంతులుగా చేశాడు. అయినను ఇంకా బలహీనతలుగా ఉంటామంటే, అయినను ఇంకా నేను వీక్నెస్ లో ఉంటాను అంటే దేవుడు ఎలాగ అభివృద్ధి చేస్తాడు? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ కూడా పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తున్నాడంట? మన బలహీనతను ఎరిగి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మన బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మన బలహీనత వరకు ఆయన ప్రాణం పెట్టాడు యేసయ్య. మన బలహీనతలు అన్నీ కూడా ఆయన వహించుకున్నాడు తన శరీరమందు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన బలహీనతల్లో మనకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. నిన్నను బలహీనంగా ఉంటామంటే అంత భయంకరం. పౌలు గారు అదే రాస్తున్నాడు. మీరు ఇంకా బలహీనంగా ఉన్నారు, మీరు ఇంకా బలహీనైపోతున్నారు. లోకానుసారమైన విషయాలు, శారీరకమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టడం లేదు. మీరు ఆత్మ సంబంధమైన విషయాల మీద గుర్తించండి. ఎన్నాళ్ళు బలహీనంగా ఉంటారు. అవును ప్రియ దేవుడా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, బలహీనతను తీసివేసుకో, బలహీనతను విడిచిపెట్టాలి, బలహీనతను ప్రభుకు సమర్పించాలి. మన బలహీనమే. పౌలు గారు ఒక మాట అంటాడు 2వ కొరింథీ పత్రిక 12:9 వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడు. స్తోత్రం. హల్లెలూయా. సరే, బలహీనది పౌలు గారు బలహీనత ఏంటి అని బైబిల్లో రాయబడలేదు, కానీ నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టెను అన్నాడు. చాలా మంది పండితులు చెప్పి మాట్లాడారు, ఆయనకు నడు నొప్పు, నడవలేరు. ఆయన ఎన్ని దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు రాళ్లతో పట్టబడ్డాడు, ఏడ్చబట్టబడ్డాడు, ఉపవాసాలు ఉన్నాడు, నెలలు ఆహారం లేకుండా అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. నడు నొప్పి అయినా, శరీరంలో బలహీనుడు, బలవంతుడేం కాదు. పౌలు గారు బలహీనుడు. మరి మనం ఏం చేస్తాం? నడు నొప్పండి, బాగాలేదండి, అందుకే రాలేదండి. నడువు నొప్పండి, కూర్చోలేకపోతున్నానండి. నడువు నొప్పండి, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. నడువు నొప్పండి, పనుల పని చేయలేకపోతున్నాను. చాలాసార్లు మన యొక్క బలహీనతను బట్టి మనం బలహీనంగానే ఇంకా బలహీనంగా మాట్లాడుతున్నాం. కానీ పౌలు గారు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడే అప్పుడే నేను బలవంతుని. స్తోత్రం. హల్లెలూయా. నీ బలహీనత బలం కావాలి, నీ బలహీనత బలవంతుడిగా మారిపోవాలి. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటున్నావో అప్పుడు బలమైన బిడ్డగా మారిపోవాలి. నీ బలహీనత బలమైన వ్యక్తిగా మారిపోవాలి. నీ బలహీనతను ఆత్మ సంబంధిగా మార్చుకోవాలి. నీ బలహీనతను శక్తివంతులుగా మార్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను బలహీనుని, నేను పనికిరాను, నేను చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నేను పాట పాడలేను, నేను వాక్యం చదవలేను, సంఘంలోనే బలహీనురాల్ని అనే మాటలు మనం ఎప్పుడు పలకకూడదు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోపల ఉన్నవానికంటే. స్తోత్రం. హల్లెలూయా. సాతాను బలవంతుడే, కానీ నీలో ఉన్నవాడు సాతాను కంటే గొప్పవాడు, బలవంతుడు. హల్లెలూయా. ఆయన బలమిచ్చే దేవుడు, నీ బలహీనతను వహించిన దేవుడు. ఇంకా నేను బలహీనత అన్నది కుదరదు. మన బలవంతులుగా ఉండాలి. అంతేగాని ఇప్పుడును నేను బలహీనతలోనే జీవిస్తున్నానని చెప్పుకుంటూ బలహీనతలో ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. మన బలహీనత ప్రభువుకు సమర్పించాలి. ఇదిగో నా బలహీనత ప్రభు, ఇదే ఈ బలహీనత. ఒకవేళ ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో
అది దేవునికి సమర్పించాలి. నీ బలహీనత కొరకు ఆయన ఎవరి కాలంలో తన యొక్క జీవితాన్ని సమర్పించేశాడు. ఆయన నీ కొరకు నీ బలహీనతను వహించుకున్నాడు. తన శరీరం అందు ఆయన రోగులను స్వస్థపరిచి ఏం చేశాడంట? మత్తయి 8:17 రాయబడింది, ఆయన మాట వల్ల దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువల్ల ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దయ్యం పట్టిన వాడు బాగు చేశాడు, రోగం పట్టిన వాడు బాగు చేశాడు. దేవుడు బాగు చేయగలిగిన శక్తివంతుడు. నేను బలహీన అనుకుంటే ఇంకా బలహీనమైపోతాం. ఎప్పుడు బలహీనం ఉంటావు అప్పుడే బలవంతులుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ బలహీనతలో ప్రభు బలం ఇవ్వగలడు నీకు. కనుక బలహీనతలు ఉంటాయి, మనకి అనేకమైన బలహీనతలు ఉంటాయి. అవి ఆత్మీయ స్థితిలో మనం ఏం చేసుకోవాలి? అవన్నింటినీ తొలగించుకోవాలి. ప్రభు పాదం దగ్గర పెట్టేయాలి. ఇదిగో నా బలహీనత, ఆ పాదమస్తకం నీకు అంకితం ప్రభువా, ఈ బలహీనత నాలోంచి తీసేది ఆయన ప్రభు సన్నిధిలో పెట్టుకోవాలి. నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు పౌలు గారు. దాని కొరకు ముమ్మారు నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఏం చేయలేదు, నేను బాగు చేయలేదు. ఒకేలా బలహీనతోటే నేను దేవుని దగ్గరికి వెళ్తాను. స్తోత్రం, హల్లెలూయా. బలహీనులుగా ఉండకూడదు, బలవంతులుగా ఉండాలి. ప్రభులో బలమైన వారిగా ఉండాలి. ఎప్పుడు బలహీనత కాదు దేవుళ్ళ. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా బలహీనత. చాలా మందికి చాలా సంవత్సరాల నుంచి రక్షణ పొందారు, కానీ ప్రార్థన చేయడం రాదు, పాట పాడలేరు, దేవుని సభలో సాక్ష్యం చెప్పలేరు. బలహీనులు. దేవుని కొరకు ఇవ్వలేరు, హృదయపూర్వకంగా సాగలేరు, దేవుల్లో బలంగా ఉండలేరు. కారణం ఏంటి? బలహీనులు. ప్రియా దేవుళ్ళారా, ఈరోజు మన బలహీనత ప్రభు చేతులు పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ బలహీనతలో ప్రభు నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడినే పంపించాడు. ఆ దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. నీలో ఉండి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన క్రీస్తు గురించి బోధిస్తాడు. అంతేకాదు సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. బలహీనమైన మనను సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను బలహీనుడిని అనే మాట అనకూడదు. ఇక్కడ చూడండి, పౌలు గారు అంటాడు, ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. అంతేకాదు 4వ వచనం కూడా చూడండి, పౌలు గారు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. చాలా హల్లెలూయా. చూడండి, వీరిలో ఉన్న మరొక వీక్నెస్ ఏంటో తెలిసినా, ఒకడు పౌలు వాడను మరి ఒకడు అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. మొదట అన్నాడు మీరు ఇప్పుడు బలహీనులే. రెండవది అంటున్నాడు ఇప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. ప్రకృతి అంటే లోకానుసారమైన మనుషులను. సృష్టిలో జీవిస్తున్న మనుషులాగా ఉన్నారు, కానీ దేవుని కొరకు జీవించే వాళ్ళలాగా లేరు. ఎందుకని? కొంతమంది అంటున్నారంట మేము పౌలు గారు విశ్వాసం, కొంతమంది అంటున్నారంట మేము అపోల్లో గారి విశ్వాసం. వింటున్నారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? వారు నీరు పోశారు, అభివృద్ధి చేసేవాడు దేవుడు. 5వ వచనం చదవం. అక్కడ 5వ వచనం ఏమంటున్నాడు? ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసినాడు దేవుడే. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు కనబడుతున్నాడు, అపోల్లో కనబడుతున్నాడు, దేవుడు కనబడుతున్నాడు. పౌలు గారు నాటాడు, 18 నెలలు ఉండి సంఘాన్ని కట్టాడు, కన్నీరు కార్చాడు, స్థాపించాడు. అపోల్లో వచ్చాడు, నీళ్లు పోశాడు, బాధ వాక్యం చెప్పాడు. తర్వాత దాన్ని అభివృద్ధి చేసాడు ఎవరు? దేవుడు. కానీ అక్కడ ఉన్న విశ్వాసం ఎలా ఉన్నారంట? నేను పౌలు గారి విశ్వాసని. ఇంకో కొంతమంది అంటారు లేదు నేను అపోల్లో విశ్వాసని. ఇంకా కొంతమంది ఉంటారు నేను అకులా ప్రిస్కిల్లా విశ్వాసం, నేను అకులా ప్రిస్కిల్లా విశ్వాసని. ఇంకా కొంతమంది ఏమంటారు బర్నబాసు విశ్వాసులు మేము. అర్థమవుతుందా? మనం ఏమనకూడదు, నేను పల్లా విశ్వాసం, నేను సమూయేలు గారి విశ్వాసం అనకూడదు.
నేను హేమలతమ్మ గారి విశ్వాసం అనకూడదు, లేకపోతే నేను హైదరాబాద్ సతీష్ గారి విశ్వాసం అనకూడదు, లేకపోతే సిద్ధిపక్క జాసువా గారి విశ్వాసం అని కూడా అనకూడదు. ఏమనాలి? ఏమని చెప్పండి? మేము క్రీస్తు బిడ్డలం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు స్తోత్రం అండి. మేము ఎవరు? దేవుని బిడ్డలం. మనందరం ఎవరము? దేవుని బిడ్డలు. ఎందుకంటే అభివృద్ధి చేయవాడు ఆయన, పనింప చేయవాడు దేవుడే. ఒకరు నాటాడు, ఒకరు నీళ్లు పోశారు, అంతే. మా పని అంతవరకు మాత్రమే. అభివృద్ధి చేసేవాడు మేము కాదు, అది పనింప చేసేవాడు దేవుడు చేసే పని అది. ఎందుకు మీరు ప్రకృతి సంబంధంగా మేము పల్లదా పాస్టర్ గారి విశ్వాసులు, మేము పల్లదా పాస్టర్ గారి విశ్వాసులు, లేదా పల్లదా అయ్య గారి విశ్వాసులు, పల్లదా దైవజన విశ్వాసులు అని అంటున్నారు? ఎందుకు? ఆ విశ్వాసం అనకూడదు. అదవుతుందా? జాన్ వెస్లీ అనే దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్లో పెద్ద సంఘాలు, అనేకమైన సంఘాలు కట్టాడు. గుర్రం మీద కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి తిరిగి సువార్త ప్రకటించి అనేక సంఘాలు కట్టాడు. గొప్ప దైవజనుడు. అటువంటి దైవజనుడు ఒకసారి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? నేను నా సంఘాన్ని చూడాలి పరలోకంలో, నా బిడ్డలందరికీ కూడా పరలోకంలో ఉండాలి. ఆయన పేరు పెట్టాడు. ఆ పేరు యొక్క సంస్థ, ఆ చర్చ్ పేరు తరపున మా యొక్క విశ్వాసం అందరూ పరలోకం ఉన్నారా లేదా అనుకుని ఎంతగానో ప్రార్థన చేసాడట. ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది. దర్శనం చూస్తుంది. పరలోకం వెళ్ళిపోతే ఆ గేట్ దగ్గర దేవుని దూతలు ఉన్నారు, చూస్తున్నారు. గేట్ నుంచి లోనికి వెళ్ళాడట. లోనికి వెళ్తాడు, జనాలు అందరూ తిరుగుతున్నారు, తెల్లని వస్త్రాలు వేసుకుని పరలోకంలో తిరుగుతున్నాడు. మా విశ్వాసం ఏవి? మా విశ్వాసం ఎవరు కనపడతలేదు. తిరుగుతా ఉంటే అక్కడ ఏ విశ్వాసులు కనపడతలేదండి. జాన్ వెస్లీ గారికి ఏ విశ్వాసులు కనపడతలేదు, ఆ చర్చి విశ్వాసులు కనపడతలేదు, మా సంఘ విశ్వాసులు ఏరి అని వెతుకుతూ ఉన్నాడంట. ఎవరు కనపడతలేదు. మా డినామినేషన్ విశ్వాసులు ఎవరు ఎక్కడ కనపడతలేదండి. మా డినామినేషన్ పాస్టర్ గారు లేరే, వెతుకుతున్నాడండి. ఆ ఊర కనపడతలేదు. అప్పుడు దేవదూత వచ్చి, బాబు ఎవరిని వెతుకుతున్నావు అని అడిగాడు. మా డినామినేషన్ ఇదండి, మా చర్చి పేరు ఇది, మా చర్చి విశ్వాసులు వెతుకుతున్నాను, ఎవరు కనపడతలేదు ఇక్కడ అన్నాడు. అప్పుడు ఆ దేవదూత అన్నదంట, ఇక్కడ ఏ డినామినేషన్ వాళ్ళు, ఏ చర్చి వాళ్ళు ఉంటారు, మరి ఎవరుంటారండి? యేసు రక్తంలో కడిగబడిన పరిశుద్ధులు ఉంటారు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఎవరుంటారు ఇక్కడ? యేసు రక్తంలో కడిగబడిన పరిశుద్ధులు మాత్రం ఉండే స్థలం. వెంటనే తన ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి. అప్పుడు వరకు డినామినేషన్, అప్పుడు వరకు మా విశ్వాసులు, అప్పుడు వరకు మా విశ్వాసులు అనుకున్న ఆయన ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు ఆయన సంఘ బిడ్డలు అందరూ కనపడుతున్నారంట అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరమంటే ఎవరు చెప్పండి? మనము క్రీస్తు బిడ్డలం. ప్రకృతి సంబంధంగా ఆలోచన చేయకూడదు, ప్రకృతి సంబంధంగా మాట్లాడడం వీలు లేదు. నేను దేవుని బిడ్డను, నేను బలహీనుడు కాదు, బలవంతుని. రెండు, ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకూడదు. మేము అలా ఉండేవాళ్ళం, మేము ఎలా ఉండేవాళ్ళం, నేను ఫలానుడు కాదు. ప్రియ దేవుడు, ఎక్కడ ఉంటున్నా, ఏ స్థలం ఉన్నా దేవుడు దేవుడే. ఏ స్థలం ఉన్నా సరే ఆయన బలవంతుడే. ఏ స్థలం ఉన్నా సరే నీవు దేవునికి ఎలా అప్పచెప్పుకుంటావో ఆ విధంగా దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ప్రకృతి వ్యాలంటుంది, రేపు ఉండదు. రోజు రాబోతుంది. ఆకాశం భూమి గతించిపోతుందని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆకాశం భూమి గతించినా నా మాట గతించదు. హల్లెలూయా. దేవుని వాక్యం స్థిరంగా ఉంటుంది. దైవజనుడు చనిపోతాడో ఎవరు ఉండం, మనందరం ఎవరు ఉండం. కానీ మన యొక్క విశ్వాసం చనిపోదు, మన భక్తి చనిపోదు, మన ప్రార్థన జీవితం చనిపోదు, మన ఆత్మీయత కాపాడుతూనే ఉంటుంది. మన ఆత్మీయత ఎక్కడికైనా అది నిలబెడుతుంది, మన ఆత్మీయత నిత్య జీవనానికి నడిపిస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎప్పుడు మన జీవితాల్లో ప్రభు కొరకు జీవించడమే ముఖ్యం. నేను దేవుని బిడ్డను, నేను దేవుని యొక్క క్రీస్తు రక్తంలో కడగబడ్డాను అని సాక్ష్యం చెప్పుకోవాలి. అది చాలా ముఖ్యం. హల్లెలూయా. కలిగిన ఈ కొరింథీ సంఘంలో రెండు భాగాలు అయిపోయినాయి. మేము పౌలు వారం, ఇంకా కొంతమంది ఏమంటున్నారు, మేము అపోల్లో వారం. అందుకే పౌలు రాస్తున్నాడు, పౌలు కాదు, అపోల్లో కాదు, మేము కేవలం నాటం నీళ్లు కోసం అంతే. అభివృద్ధి చేయవాడు దేవుడే. అందుచేత మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు కూడా మీరు ప్రకృతి సంబంధులు. 2వ అధ్యాయం 14 వచనం అన్నాడు. 1 కొరింథీ 2:14 అన్నాడు. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని అంగీకరించడంట, దేనిని అంగీకరించలేడు? ఆత్మ
విషయంలో అంగీకరించలేడు ప్రకృతి సంబంధమైన మనిషి. ఈ రోజున చాలా డినామినేషన్, చాలా దైవజనం వారికి వారే చెప్పుకున్నప్పుడు ఆ విశ్వాసులు కూడా వారి గురించే చెప్తా ఉంటారు. పల్లయ్య గారు ప్రార్థన చేశారు, స్వస్థత పొందేశారు కదా. దేవునికి మహిమ లేని సాక్ష్యాలు, దేవుని ఘనపరచలేని సాక్ష్యాలు. పలానా దిక్కు వెళ్ళామండి, అక్కడ నేను బాగా అయిపోయాను. పలానా దిక్కు వెళ్ళాను, అక్కడ నేను ఆత్మీయంగా బలపరచబడ్డాను. ఆలోచన మనం కలిగి ఉండాలి. నేను ఒక మాట అంటాను, గొర్రెను బురద దగ్గరికి తీసుకెళ్తే బురదలో పడుతుందా చెప్పండి? పందెను బురద లేని దగ్గర తీసుకెళ్ళినా బురద లేని స్థలంలో ఉంటుందా? ఉండదే. గొర్రెను దాన్ని గెంటి వేసినా సరే బురదలో గెంటినా సరే బురదలో పడదు. కారణం ఏంటి? దాని బురద ఇష్టపడదు. ఎక్కడికి తీసుకెళ్ళండి అది శుభ్రంగానే నీటిగానే ఉంటుంది. అలాగనే మనం ఎక్కడ ఉంటున్నా దేవుడు అన్ని స్థలాల్లో పనిచేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. పలానా దిక్కు పనిచేస్తున్నాడు, పలానా దిక్కుకి వెళ్ళాను, పలానా గారి ద్వారా బలపరచబడ్డాను, పలానా సంఘంలో ఎలా జరిగింది, లేదా నేను అక్కడికి వెళ్ళారండి. చాలా మంది సాక్ష్యాలు చెప్పి ఈ రోజున దేవునికి మహిమ ఉండలేదు. టీవీలో కానీ పత్రికలో చూడండి, ఎక్కడ చూసినా అవే సాక్ష్యాలు. మా అయ్యగారండి, ఆయన ప్రార్థన చేశారండి, బాగా అయిపోయాను, స్వస్థత అయిపోయాను, ఆత్మీయంగా బలపడ్డారు. దేవునికి మహిమ లేని సాక్ష్యాలు. అందుకంటున్నాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు, శారీరక ఆలోచన. ఈ రోజున సంఘాల్లో, ఈ రోజున టీవీలో చూడండి సువార్త, ఆ టీవీలో చెప్పే వాళ్ళందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని సంరక్షిస్తాడు, ఇవే మిమ్మల్ని స్వస్థపరిచేస్తాడు. ప్రసంగాలన్నీ ఇవే ఉంటాయి. రోజులో ఖండించే వాళ్ళు ఎంతమంది? నీ పాపను విడిచిపెట్టుకో, ప్రభు నిన్ను కాపాడుతాడు. ప్రభు ఒక మాట అంటాడు, నీకు ఏది కావాలో, ఎక్కడికి ఏముందో అది నాకు తెలుసు. నువ్వు అడగక ముందే అది తెలుసును. మన ఆలోచనలు తెలుసంట, మన ఊహలు తెలుసంట, మన జీవితం ఆయనకు తెలుసును. మనల్ని సృష్టించిన వాడు ఆయనకి తెలియదు ఏదైనా ఉందా? ఒకసారి చెప్పండి. మన బలహీనత ఏదో తెలుసా తెలీదా? మనకి ఏం కావాలో తెలుసా తెలీదా? మనకి ఏ సమయంలోకి ఏది ఇవ్వాలో ఇస్తాడా లేదా? చెప్పండి. ఏ సమయానికి ఏది కావాలో ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద నీవు దేన మనసులో ఉండండి. తగిన సమయం అంది ఆయన మిమ్మలను హెచ్చించిన. అంటే తగిన సమయం అంటే ఏ సమయంలోకి ఏది కావాలో ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు ఇచ్చాడు. లాక్డౌన్లో కూడా మనం ఏ విధంగా కూడా కష్టంలో పడిపోకుండా అడుక్కునే స్థితిలోకి మనం రాలేదంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తగిన సమయం అందు ప్రభుత్వాలు ఏం చేశాడు? హెచ్చించాడు. దీన మనస్కులై ఉంటే చాలు, దేవుడు చేస్తాడు. ఎందుకంటే సర్వం ఎరిగిన వాడు ఆయన, ఆయనకన్నీ తెలుసును. మనం చెప్పకపోయినా మన బిడ్డల కొరకు మన ఆహారం వండి పెడుతున్నాం. మన బిడ్డలు ఏం తింటారో మనకు తెలుసును. మధ్యాహ్నం ఏం పెట్టాలో తెలుసును, రాత్రి ఏం పెట్టాలో తెలుసును, ఉదయం లేవగానే ఏం పెట్టాలో తెలుసును, మనకు తెలుసును. అలాగే మన తండ్రి అయిన దేవునికి మనకి ఏం కావాలో, మన పరిస్థితి ఏంటో, ఏ కష్టం నుంచి విడుదల చేయాలో, నా బిడ్డను, నా కుమారుడిని అని ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. అడగక మునిపే ఆయన ఇస్తాడు. అయితే దానికి ముందు మనం ఏం చేయాలంటే ఆయన నిష్ఠులుగా ఫుల్గా తాగేసి గదిలో పడిపోయి కక్కేసుకుంటూ విరేచన కూడా చేసేసుకుని అసహ్యం ఏ నాకు భోజనం పట్టరా అన్నాడు అనుకో, తల్లిదండ్రులు భోజనం పెడతారా చెప్పండి? కత్తి పట్టుకుని ఏ చంపేస్తాను నాకు పెట్టు ఎన్నాళ్ళు పెడతాడు? బయట పెడతాను ఎన్నాళ్ళు బయట భోజనం పెడతారు? ఒక రోజు 2 రోజులు తర్వాత ఏ పోలీసుడికో ఫోన్ చేస్తారు, పోలీసుడు వచ్చి ఫోన్ చేస్తారు కదా. ఇది సహజంగా జరిగే విషయాలు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో భయపెట్టి ఎప్పుడు ఏది చేయలేము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అభ్యంతరతలో జీవిస్తూ ఒక వ్యక్తిని మనం మప్పించలేము. అలాగనే మనం పాపంలో ఉండి కూడా ప్రకృతి సంబంధమైన వారిగా ఉండి ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మీయమైన జీవితాన్ని, ఆత్మీయమైన ఆహారం పొందాలంటే చాలా కష్టం. హల్లెలూయా. ప్రభు అన్నీ తెలుసును. కలిగిన దీవెన అనేది ఎప్పుడు వస్తుందో తెలిసిన మనం సరి చేసుకుంటే దీవెనే మన దగ్గరికి వచ్చేస్తుంది. సోదరం చెప్పండి హల్లెలూయా. మనం ప్రభుని అడగకపోయినా మన అక్రత ఏంటో ఆయనకి తెలుసును కనుక మనం సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా ఉంటే అర్థమవుతుందా? ఒక బిడ్డ చక్కగా తల్లిదండ్రుల మాట విని విదేశీ నుండి ఒకే లేకపోయినా తల్లి లేచి వరకు టీ తాగు, లేదా టిఫిన్ తిను, లేదా బ్రష్ చేసుకో, లేదా స్నానం చేయదు, భోజనం చేయి. అలా ఉంటే ఎలాగా బలహీనమైపోతావు, నీరసమైపోతావు, నువ్వేంటి ఇలా ఉంటున్నావు అంటారా లేదా? సొంత తల్లిదండ్రులు అంత కేర్ తీసుకుంటారు కదా. మరి దేవుడు మనల్ని తీసుకోడా అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రకృతి సంబంధులుగా కాక, ప్రకృతిలోంచి వచ్చాం మనం, కానీ ఆత్మ సంబంధులుగా మారగలిగితే అప్పుడు దేవుడు మనకు అన్నింటినీ ఆయనే చూసుకుంటాడు.
స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు గుర్తించాలి, పౌలు గారు అదే అంటున్నాడు, దేవుని ఆత్మ ఆ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపలేడు. ఎందుకంటే అతనికి ఎలా ఉంటాయంటే వెర్రితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవము చేతను వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 1 కొరింథీ 2:15 కూడా ఇంకొక మాట అంటున్నాడు, 15 ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడెవరి చేతనైనను వివేచింపబడడు. చూసారా, అతను ఎవరి చేత వివేచింపబడని అవసరం లేదు. పేతురు గారు ఒక మాట అంటాడు, ఒకవేళ భర్త అన్యుడై ఉండి భార్య ఆత్మీయురాలైతే వాక్యం లేకుండానే భర్త రక్షించవచ్చంట కదా. వాక్యం లేకుండానే, బోధ చేయకుండానే, చర్చకు తీసుకురాకుండానే భర్త రక్షించవచ్చండి. ఎలా సాధ్యం? స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు, అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ఒక వ్యక్తి వివేచింపవలసిన పని లేదు. మనం ఎలా ఉంటున్నావు ఏంటి, ఎలా ఉండకు అని చెప్పవలసిన పనే లేదు అసలు. చూసారా ఎంత మాట. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మీయులు ఎప్పుడు కూడా నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను నడుస్తుంది కరెక్టా కాదా, నా మాట కరెక్ట్గా ఉందా లేదా, నా మాట వల్ల దేవునికి మహిమ వస్తుందా లేదా, నా పనుల వల్ల దేవునికి ఘనత వస్తుందా లేదా, దేవుడు నన్ను చూస్తున్నాడే, నేను దేవుని బిడ్డనే, నేను ఆత్మ సంబంధిని, ఆత్మీయంగా ఉండాలి, నేను ప్రకృతి సంబంధం కాదు. ప్రకృతి సంబంధులు ప్రకృతిమైన విషయాలు లేదు మనసు చూపుతారు, కానీ మనము ప్రకృతి సంబంధమైన వారు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటారు, ఉగాది ఏదో వచ్చిందండి. ఉగాది రోజున ఏం చేసుకుంటారు జనాలు? ఉగాది రోజున ఏం చేస్తారు చెప్పండి, సిద్ధుడు పక్కవాడు ఏం చేస్తారు? ఈ యాప్ పచ్చడి చేసుకుంటారు. ఉగాది రోజున ఒక ఇంటికి వెళ్ళి దగ్గర యాప్ పచ్చడి పెట్టారు. 40 సంవత్సరాలు వేసుకోవాలి. ఏంటి అమ్మ ఏంటండి ఇవాళ ఉగాదా అన్న, నేను మామూలుగానే అన్నాను. అవునండి అంటే పక్కోళ్ళు తీసుకుని పెట్టేస్తారు అని మేము ముందే చేసుకున్నాం. ఎవరో పక్కోళ్ళు కానీ తీసుకొని మాకు పెట్టేస్తారేమో అని తెలివిగా మేమేం చేసాం, ముందే చేసేసుకున్నానంట. ఆ టైంకి నేను నాకు కూడా పెట్టేసాను. అంటే ఏంటిది? ఈవిడ ప్రకృతి సంబంధాలు అనాలా, ఆత్మ సంబంధాలు అనాలా? చెప్పాలి, ప్రకృతి సంబంధమే కదా. ఇంకొక ఆవిడ చప్పటెడ్డులు పెట్టింది నాకు, చప్పటి ఏంటి అట్లు. ఆ రోజున ఏంటది? అట్టలు తప్పింది. చప్పగా ఉన్నాయడం ఉప్పు తక్కువైంది అన్నాను నేను, మాట్లాడతలేదు. అప్పుడు గుర్తుకుంది, పోయి వేళ అట్టలు తప్పి. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. ప్రకృతి సంబంధంలో ఆత్మ సంబంధులనే ముసుగు వేసుకున్న ప్రకృతి సంబంధం పౌలు అదే రాస్తున్నాడు. ఈ రోజున ఏ పొలం మోప ఎదురొచ్చింది వెళ్ళకూడదు, నీళ్లు కొండ ఎదురొచ్చింది వెళ్ళకూడదు, భర్త చనిపోయిన ఎదురొచ్చింది వెళ్ళకూడదు, పిల్లడ్డు వచ్చింది వెళ్ళకూడదు, ఇంకా 10 మంది ఉన్నారు వెళ్ళకూడదు, గురువారం డబ్బులు ఇవ్వకూడదు కదా, ఇక మంగళవారం పల్లా చేయకూడదు, ఈరోజు పల్లా రోజు ప్రార్థన పెట్టకూడదు. చాలా మంది ఇలాంటి ఆచారాలు ఇప్పుడునే ప్రకృతి సంబంధంలో కొరత సంఘాలు జరుగుతుంది. దైవికమైన ఆలోచనలు లేవు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించాలి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు మనకి. జ్ఞానం లేని బుద్ధిహీనం కాదు ప్రియ దేవుడున్నారా. ఆత్మ సంబంధమైన విషయం ఆలోచించాలి. కొరింథీ పత్రిక 15:14 ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 15:44 పౌలు ఒక మాట అంటున్నాడు, వీరిని ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. హల్లెలూయా. అన్న నావే చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం. ఇప్పుడు మనం ఉన్నది ఏంటిది? ఈ శరీరం ఏంటి? మనకున్న శరీరం ఏంటి? ప్రకృతి సంబంధమైన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం కాదు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో ఆత్మ సంబంధమైన కార్యాలు చేసినప్పుడు ఒక రోజు రాబోతుంది, ప్రభు ఏం చేస్తాడంటే హఠాత్తుగా కనురెప్ప పాటులో దేవుడు మనం మార్చేస్తాడు.
ఆత్మ సంబంధమైన శరీరం, మహిమ శరీరం. అర్థమవుతుందా? మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోబోతుంది. క్షయమైనది అక్షయమైన శరీరాన్ని ధరించుకోబోతుంది. ఎప్పుడు ఎప్పుడు ప్రభు వచ్చినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రభు వచ్చినప్పుడు మారాలి అంటే మనం ఏం చేయాలి? ప్రకృతి సంబంధమే, కానీ ప్రకృతి మనలో ఆది ఆశ్రయిస్తుంది. హల్లెలూయా. ప్రకృతి సంబంధులు ప్రకృతి విషయాల మీద మనసు పెట్టుకుని వివేచన లేకుండా ఆత్మ సంబంధంగా మనం కట్టబడకుండా ఆత్మ సంబంధమైన జీవితం జీవించలేనప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం ఎలాగ ఎత్తబడతాం, ఎలా లేపబడతాం, ఎలాగ మన శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మారుతుంది, ఎలాగా మన శరీరం అక్షయతను ధరించుకుంటాం, ఆలోచన చేయాలి. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వివేచనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. దైవికంగా కొనసాగండి. శారీరకమైన సంబంధం విషయంలో మన శారీరకంగా జీవిస్తున్న ఆత్మ సంబంధులుగా ఉండాలి. బలహీనమే బలవంతులుగా ఉండాలి. ఇంకెప్పుడు బలహీనులుగానే ఉంటాననుకునే విషయాలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి దానిని జయ జీవితంతో జయించాలి, జయించాలి, జయించాలి. నా ప్రభు నాతో ఉన్నాడు. నేను ఎక్కడ ఉంటున్నా, ఏ బలహీనతలు ఉన్నా, నేను బలవంతునే, బలవంతురాలనే, నేను ప్రభు గారికి జీవిస్తాను. రెండో, నేను ప్రకృతి సంబంధిని కాను, ప్రకృతిలోంచి వచ్చాను, నా ప్రభు నాలోకి వచ్చాడు. ఆత్మ సంబంధి నేను ఆత్మ సంబంధిగా జీవించాలి. పైకి మాత్రమే నేను ప్రకృతి సంబంధిని కానీ, నా మాటలు కానీ, నా చూపులు కానీ, నా పనులు కానీ, నా యొక్క కార్యాలు కానీ ఎలా ఉండాలి? ఆత్మ సంబంధంగా ఉండాలి. కట్టుకోవాలి. ఈరోజు మనం సెర్చ్ చేసుకున్నాం. ప్రభు కొరకు బలవంతులుగా ఉన్నాం, ప్రభు కొరకు ఆత్మ సంబంధంగా ఉన్నాం. పౌలు గారు అదే చెప్తా ఉన్నాడు. ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు ఇంకా బలహీనులుగా ఉన్నారు, మీరు ఆహారం తినలేని వారిగా ఉన్నారు, పాలు తాగలిగా ఉన్నారు, ఎన్నాళ్ళు మీరు ఇలా ఉంటారు. అంతేకాదు మీరు ప్రకృతి సంబంధంగా ఉన్నారు, కానీ ఎప్పుడు ఆత్మ సంబంధంగా మారుతారు. మీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, మీ కొరకు సమస్తం త్యాగం చేశాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన మీకు ఆత్మ సంబంధమైన శరీరం అక్షయతను ధరింపజేసుకోవడానికి మీరు సిద్ధపడండి అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజున ప్రభు మనకు అదే చెప్తుంది. నేను బలహీనుడి, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడమే కాదు ప్రియ దేవులారా, మనం ఎప్పుడు బలహీనమే, కానీ ఎప్పుడు బలహీనుడు అప్పుడే నేను బలవంతుడిని, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను సమస్తాన్ని జయించగలను, నా ప్రభు నాలో ఉంటే లోకంలో అని అన్నిటికంటే గొప్పవాడే నా ప్రభు ద్వారా సమస్తాన్ని జయించగలని జయ జీవితాన్ని పలుకుతూ ఉండాలి. నేను జయించగలను, నేను జయించగలను, నేను జయించగలను, నేను ఇలా బలహీనమైపోతాను, నేను ఎలాగైపోతాను, నేను ఎలాగైపోతాను, ఎలాగైపోతాను అని బలహీనతో మనం పలకకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదపు వచనాలే మన నోట రావాలి, కానీ శాపకరమైన వచనాలు రాకుండా చూసుకోవడం ముఖ్యం. రెండు, ప్రకృతి సంబంధం, ప్రకృతి మీద విషయాల మీద మనసు పెట్టకూడదు. ఆత్మ సంబంధులం. మనం ఎవరో చెప్పండి? ఆత్మ సంబంధులం. మేము పరిశుద్ధులం, మేము ప్రభు రక్తం కడగబడ్డాం, ప్రభు కొరకు జీవిస్తున్నాం. ఈ లోకం మంది కాదు, మంది పరలోక దేశం. పరలోకం కొరకు నేను సిద్ధపడుతున్నాను, నేను యాత్రికుడను, పరదేశిని, ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను అని ఆత్మ సంబంధమైన ఆలోచనతో ఆత్మీయంగా కొనసాగాలి తప్ప శారీరకమైన వాక్యాల మీద శారీరకంగా మాట్లాడడం మానివేసుకుని ఆత్మ సంబంధంగా కట్టబడదాం. దేవుని కొరకు జీవిద్దాం. అటువంటి జీవితాన్ని మన అందరికీ అనుగ్రహించును. కళ్ళు మీద ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన శరీరంగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడాలి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, అలాగనే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఆత్మ సంబంధమైన శరీరం అన్నింటిని వివేచిస్తుంది. వివేచిస్తున్నావా? ఇది తప్పు, ఇది చెడు, ఇది మంచి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, నేను ప్రకృతి సంబంధిని కాను, నేను ఆత్మ సంబంధిని, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నా కొరకే వచ్చాడు, నా బలహీనతను గుర్తించాడు, నా బలహీనతను ఆయన తీసుకున్నాడు, నన్ను బలవంతునిగా చేశాడు. నేను బలహీనురాలు కాదు, నేను బలహీనుడు కాదు, నేను బలవంతుని అని చెప్పగలుగుతున్నావా? బలమైన మాటలు నీ నోట ఉచ్చరింపగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ, మన బలహీనతలు చూచి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. గుర్తించు. పరిశుద్ధాత్మ దేవుడా, రండి నాలోకి, నన్ను బలపరచండి అని
పరిశుద్ధాత్మను ఆహ్వానించు, ఆయన బలవంతునిగా చేస్తాడు. చిన్న కుర్రాడు దావీదుని ఏ విధంగా అయితే హెచ్చించాడో, బలపరిచాడో, జయగీతం ఇచ్చాడో, దేవుడు నీకు ఇవ్వగలడు. ఆత్మ సంబంధమైన విషయాలు మనసు పెట్టుకున్నాం. కేవలం ప్రకృతి వాటి మీద మనసు పెట్టక ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ప్రభు ఆత్మ సంబంధుల కొరకే రాబోతున్నాడు. మా ప్రభు సర్వశక్తిమంతుడ యేసునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి కొన్ని విషయాలు నీ వాక్యం ద్వారా ధ్యానం చేయడానికి సహాయం చేస్తావు. కొరింథీ సంఘంలో ఉన్న బలహీనతలను ప్రభు పౌలు గారు ఒక్కొక్కటిగా నాయన దానికి అనుసరించినట్లుగా మేము చూస్తున్నాం. మీరు బలహీనులు కారా? అవును తండ్రి, అనేక సార్లు మేము కూడా పాలు తాగేవారిగా ఉంటున్నాం కానీ ఆహారం తినేవారిగా ఉండటం లేదు. దేవా నా తండ్రి, మమ్మల్ని కూడా సరి చేయండి. దేవా, పౌలు గారు అంటున్నాడు, నేను ఇప్పుడు బలహీన అప్పుడే బలవంతుడే. అవును తండ్రి, మా జీవితాల్లో కూడా బలహీనులుగా ఉండక బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. దేనికి నాయన తలవంచక ప్రతి విషయంలో కూడా బలవంతులుగా ఉండడానికి కృప చూపండి. ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనసు పెట్టక ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టేవారిగా చేయండి. మా లక్ష్యం నీవే నాయన, మా గురి నీవే నాయన, మా నీతి నీవే నాయన, నీతి సూర్యుడు నీవే ప్రభువా. నీ అందు లక్ష్యం పెట్టుకొనొచ్చు ప్రభువా, నీ అందు ఎదురు చూడడానికి సహాయం చేయండి. నేను యెహోవా యందు ఆ లక్ష్యం ఇచ్చాను, యెహోవా తట్టు చూచుచున్నాను అని ప్రభువా దావీదు వలె మేము కూడా నీ తట్టు చూడడానికి సహాయం చేయండి. ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనసు పెట్టక ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోవచ్చు. మా జీవితాన్ని కొనసాగించండి ప్రభువా. ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదునైనా మా జీవితం నాయన అంతమయ్యే రోజు రాబోతా ఉంది. భూమి అంతమైపోతుంది, ఆకాశం చుట్టబడుతుంది ప్రభువా. నూతన ఆకాశం నూతన భూమిలో మేము ప్రవేశించే వారిగా చేయమని ప్రార్థన చేస్తాం. క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలుగా నీ కొరకు జీవించే వారిగా తీర్చమని, బిడ్డలందరినీ బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోక దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన రాక పర్యంతం తోడే నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని దీవించును గాక.